ఆరాధనలో ముందుకు సాగిపోదామండి. దైవజనుడైన పౌలు, భక్తుడు పౌలు ఏపీసీ సంఘానికి రాస్తూ ఈ మాట అంటున్నాడండి. దైవజనుడైన పౌలు ఏపీసీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాట అంటున్నాడు. పేజీ నంబర్ అండి 175 అండి. పేజీ నంబర్ 175, 5వ అధ్యాయము 8వ వచనము మొదటి భాగం చదువుకుందామండి ఆరాధనకు సాయకరంగా. పేజీ నంబర్ 175, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఎఫెసీ సంఘంలో దేవుని యొక్క రుధిరధారల చేత కడగబడిన వారు ప్రభువుని ఎరగక మునుపు, నమ్మక మునుపు ఎలా ఉన్నారో వారి స్థితి గురించి, వారి పరిస్థితి గురించి దైవజనుడు చెబుతూ ఉన్నాడు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఇంతే కదండి. మనం మరొక చోట గమనించగలం. గల్తీ సంఘానికి రాస్తూ మరొక మాట అంటాడు. గమనిద్దాం. గల్తీలకు రాసిన పత్రిక వెనుక భాగం అండి. వెనుక భాగం పేజీ తిప్పితే గల్తీ పత్రిక వస్తుంది. ఎఫెసీ కన్నా ముందుగా ఉంటుంది గల్తీ పత్రిక. 4వ అధ్యాయం అండి 8వ వచనాన్ని చదువుకుందామండి. ఈ మాట కూడా 4వ అధ్యాయము 8వ వచనము. గల్తీ సంఘానికి రాస్తూ, గల్తీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు రాస్తూ, పరిశుద్ధులు కాకముందు, ప్రభువుని ఎరగక ముందు వారి స్థితి ఎలాంటిదో రాస్తూ ఈ మాట అంటున్నాడు. ఆ కాలమందైతే, ఏ కాలము? క్రీస్తును నమ్మక ముందు, క్రీస్తును ఎరగక మునుపు, క్రీస్తును రక్షకుడుగా స్వీకరించక మునుపు, యేసు క్రీస్తు ప్రభువుగా అంగీకరింపక మునుపు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై. నిజమే కదండి. గమనిస్తున్నాం. ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులు, గల్తీ సంఘంలో ఉన్న విశ్వాసులు లాంటి వారమే. అవిశ్వాసులం ఒకనాడు, నేడు విశ్వాసులం అయ్యాం. మరి ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుని కాని వారికి దాసులై ఉంటిరి. గమనిస్తున్నామండి. సేమ్ మన జీవితాలు కూడా ప్రభుని ఎరగక మునుపు, గతంలో, పూర్వము ఇలాంటి పరిస్థితిలో నీవు, నేను, మనము ఒకనాడు ఉన్నామండి. మరొక మాట ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం గమనిద్దామండి. ఈ మాటలు కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనము. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. నిజంగా అండి. గల్తీ సంఘస్థుల స్థితి, ఎఫెసీ సంఘస్థుల స్థితి ఒకనాడు ఇట్టి స్థితిలో నీవు, నేను, మనము ఉన్నవారమేనండి. కొలసి సంఘానికి రాస్తూ కూడా ఆ కొలసి సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారో అక్కడ వారి గురించి రాస్తాడు ప్రస్తావన. కొలసి, పిలిపి పక్కన ఉంటుందండి. ఎఫెసీ తర్వాత పిలిపి తర్వాత కొలసి వస్తుందండి. కొలసీలకు రాసిన పత్రిక మనం గమనించగలం. ఇక్కడ కూడా మరొక మాట ఆరాధన సాయకరంగా ఈ లెక్కను కూడా చదువుకుందామండి. 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందామండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండి. ఇదండి. గల్తీ కావచ్చు, ఎఫెసీ కావచ్చు, కొలస్సీ కావచ్చు, ఫిలిప్పీ సంఘం కావచ్చు, మరొక సంఘం కావచ్చు అండి. ఏ సంఘంలో ఉన్న పరిశుద్ధులైన, విశ్వాసులైన, ఆత్మీయులైన ప్రభువుని ఎరగక మునుపు ఇట్టి స్థితిలో అందరూ ఉన్నవారే. ఆయనకు దూరస్తులం ఒకనాడు. ఆయన దృష్టికి నేరస్తులం అన్నమాట. ఒకనాడు మనమందరము కూడా ప్రభువుని ఎరగక అంధకారంలో బ్రతికాం, చీకటిలో ఉన్నామన్నమాట. మన బ్రతుకులు ఒకనాడు చీకటి బ్రతుకులు, అంధకారమైన బ్రతుకులు, అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో నీవు, నేను గిలగిల కొట్టుకుంటున్నాం. దిక్కు తోస్తలేదు, గమ్యం తెలియదు, గమ్యం ఎరగని వారము.
తెగిన గాలిపటము. శూన్యంలో విహరించాం. శూన్యంలో విహరించాం. ఎక్కడ, ఎలా, దాని గమ్యం ఏది, దాని గురి ఏది తెలియదు. అలాంటి స్థితి నీది, నాది, మనది. ఇక్కడ మనం గమనిస్తున్నాం. కొలస్సి సంఘానికి రాస్తూ అంటున్నమాట, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, అయితే ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. నిజమే కదండి. ఒకనాడు మనం చీకటి బ్రతుకులను వెలుగుమయంగా మార్చాడు. గమనించగలం. దానికి ఆధారం ఉంది, లేఖనాల్లో ఆధారం ఉంది. ఒక చోట కాదు, 2 చోట్ల, 3 చోట్ల మాట రాయబడి ఉంది. మనం గమనిస్తే మనల్ని వెలిగించాలంటే వెలుగు వెలిగించాలి. చీకటిని పారదోలాలంటే వెలుగు కావాలి. వెలుగు లేకపోతే చీకటే కదండి. మనం గమనిస్తాం, పగలంతా వెలుగు, రాత్రి అయితే చీకటి. మరి చీకటి 12 గంటల తర్వాత పగులు 12 గంటల తర్వాత చీకటి. దినమునకు 24 గంటలు. ఇలాంటి చూస్తున్నాం. పగులు ఏదో చీకటి ఏదో మనం ఎరుగుదుము. వెలుగు ఎలాంటిదంటే అది మనోహరమైనది అంటాడు ప్రసంగి గ్రంథంలో. ఒకనాడు మన బ్రతుకులు మనోహరమైనవి కావండి. అపరాధముల చేత, పాపముల చేత చచ్చి దుర్గంధం వెదజల్లేవారము. మన నుండి వచ్చేది పరిమళ వాసన కాదు, కంపు వాసన, ఇంపు లేని వాసన. ఒకనాడు అలాంటి స్థితి నీది, నాది, మనది. చీకటిలో ఉన్న మనల్ని మనం గమనిస్తే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, నిజమైన వెలుగు ఉండెను అని రాయబడింది. నిజమైన వెలుగు ఉండెను. ఎప్పటి నుంచింది ఆ వెలుగు? ఆది యందు ఉంది, పూర్వం ఉంది, ప్రస్తుతం ఉంది, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఆ వెలుగు ఉంది. ఇంతకు ఆ వెలుగు ఏది? నిజమైన వెలుగు ఏది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము కింద భాగంలో రాయబడి ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు, మానవుడు చీకటి అయి ఉన్నాడు. చీకటిలో తడువులాడుచున్న మానవునికి వెలుగు కలగాలని, వెలుగుమయం కలగాలని ఆ నిజమైన వెలుగై ఉన్న దేవుడు మానవుడిగా, యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చాడు. గమనిస్తున్నాం. వెలుగు మనోహరమైనది. నిజంగా ఆయన మనోహరుడు. పరమగీతంలో రాయబడి ఉంది, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో ఆయనను గుర్తింపవచ్చు అంటూ రాయబడింది. ఇంకా అనేకమైన వివరణ ఆ పరమగీతంలో రాయబడి ఉంది. దేవుడు ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, ఆయన అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఎట్టివాడు, ఆయన వెంట్రుకలు, ఆయన దేహము, ఆయన కళ్ళు, ఆయన ముఖ వర్షస్సు, పాదాలు, చేతులు ఎలా ఉంటాయో చక్కని వివరణ, వర్ణన పరమగీతంలో ఆ మాటలు మనము గమనించగలమండి. కాబట్టి ఒకసారి చదువుకుందామండి పరమగీతము. ఆ మాటలు ఎలా ఉన్నాయి చదువుకుందాం ఆరాధన సహాయకరంగా. చక్కని మాటలు, శ్రేష్టమైన మాటలు చదువుకుందాం. మన ప్రభు ఎలాంటి వాడో పరమగీతంలో రాయబడి ఉంది. ప్రసంగి తర్వాత పరమగీతం ఉంటుందండి. ప్రసంగి తర్వాతనే పరమగీతము మనము గమనించగలం. ఇక్కడ మాట గమనించగలం. పేజీ నంబరు 565. పేజీ నంబరు 565, అధ్యాయము 5వ అధ్యాయము వచనము 10వ వచనం నుంచి చదువుకుందామండి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. శిరస్సు ఎలాంటిదంటే అతని శిరస్సు అపరంజి వంటిది. అపరంజి అంటే బంగారు. బంగారుకు మరొక పేరు సువర్ణము. పర్యాయ పదాలు అన్నమాట ఇవన్నీ. అతని తల వెంట్రుకలు ఎలాంటివంట? కాకపక్షం వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత చోబిళ్ళు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని
కరములు అంటే చేతులు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయమంటే శరీరము నీలరత్న ఖచ్చితమైన విచిత్రముగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలవరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. ఇదండి మన ప్రభు ఎలా ఉంటాడు. మనం చూడలేదు కదండి, చూడలేదు ప్రభువును మనము చూడలేదు. మనం ఒకనాడు ప్రభువును ముఖాముఖిగా చూస్తాం. మనం రక్షించుకున్న మన ప్రభువును, మన ప్రియుని, మన వరుని, మన ప్రాణనాథుని, మన భర్తను ఒకనాడు ముఖాముఖిగా చూస్తాం. సంఘము అనే వధువుతో ప్రభువైన యేసుక్రీస్తు అనే వరునితో వివాహం జరుగుతుందండి. వివాహం జరుగుతుంది. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని ప్రకటనల గ్రంథంలో ఆ లేఖనాన్ని మనము గమనించగలమండి. చూడండి, ప్రభు ఇలాంటి వాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు. చీకట్లో ఉన్న మనల్ని, మన బ్రతుకులు మార్చాలని నిజమైన దేవుడు, నిజమైన వెలుగు మనం గమనించగలం. ఆయనే నిజమైన ద్రాక్షావల్లి. ప్రసంగి గ్రంథంలో రాయబడ్డ మాట 11:7 నిజమైన వెలుగుని రాయబడింది. మనం గమనిస్తే నిజమైన ద్రాక్షావల్లి అని మనం గమనిస్తే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనంలో రాయబడింది. ఆయనే నిజమైన దేవుడు అని రాయబడింది. నిజము కాని దేవుళ్ళు ఉన్నారు, నిజము కాని దేవుడు ఉన్నాడు. మన దేవుడు నిజమైన దేవుడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. మనల్ని చూచాడు మన బ్రతుకులు మార్చాలని, మన స్థితి మార్చాలని, మన గతి మార్చాలని, మన దిశ మార్చాలని. పరమందున్న దేవుడు, మహిమలో ఉన్న దేవుడు, తేజస్సులో ఉన్న దేవుడు, దూతగణము చేత పరిశుద్ధుడు 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 అంచు ప్రతి గానాల చేత నీరాజనాలు అందుకొంచున్న మన ప్రభువైన యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని దీనుడిగా, రిక్తుడిగా, ఏమీ లేనివాడుగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. మనపూర్వకంగా మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడండి. నిజంగా మనం గమనించగలం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని వ్రాయబడింది. మనం ప్రేమించలేదండి. లోకమంటే మనమే. లోకమంటే ప్రకృతి కాదు, కనబడుతున్నది ఏది కాదండి. లోకమంటే మనమే. మనం గమనించగలం. మరొక చోట కూడా మరొక మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకై తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఇందులో ప్రేమ ఇమిడి ఉన్నది అని రాయబడిందండి. 9వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. ఆ మాట కూడా చదువుకుందామని ఆరాధన సహాయకరంగా యోహాను రాసిన మొదటి పత్రికలోనే మనం గమనించగలం. 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనము గమనించగలం ఆ మాట. చూడండి, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను అని చూస్తున్నామండి. చూడండి, దేవుడు మనం ప్రేమించలేదు, ఆయనే ప్రేమించాడు. ఏమై ఉన్నాడు దేవుడు? ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలోను 16వ వచనంలోను గమనించగలం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు అని రాయబడింది. ఆయన నైజము, ఆయన స్వభావము ప్రేమించడమే. మనం ప్రేమించలేదండి దేవుని. ఆయనే ప్రేమించి మన కొరకు తండ్రి అయిన దేవుడు తనయుని ఈ లోకానికి పంపించాడు. తనయుడైన యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఎలా జన్మించాడో మనం ప్రభుని నమ్ముకున్న మన అందరికీ కూడా తెలుసు. ఈ లోకంలో ఆయనలా ఎవరు జన్మించలేదు. ఏ మానవుడు కూడా ఆయనలా జన్మించలేదు. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, పురుష ప్రమేయం లేకుండా జన్మించినవాడు. గమనించగలం. లూకా సువార్త, మత్తయి సువార్తలో ఆయన యొక్క జనన విధానం ఎట్లనగా అంటూ ఇద్దరు సువార్తికులు రాశారు. మత్తయి రాశాడు, లూకా రాశాడండి. ఒక కన్యక గర్భం ధరించి కుమారుని కని
పొత్తిగుడలతో చుట్టబడ్డవాడుగా గమనించగలం. ఆ కుమారుడు మరియ కుమారుడు కాదు, దైవ కుమారుడు అనబడునని ముందుగానే గాబ్రియల్ దూత మరియమ్మకు ఆ వర్తమానం తెలియజేసిందండి. మనం మరియమ్మ కుమారుడు అంటాం కానీ కాదు, దేవుడు మరియమ్మను ఒక సాధనంగా, ఒక పాత్రగా వాడుకున్నాడు. ఆయన ఈ లోకానికి రావాలి కాబట్టి వాడుకున్నాడు. ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క ఆత్మీయత, ఆమె యొక్క పవిత్రత, ఆమె యొక్క పరిశుద్ధత, అలాంటి ఆమెను ఆ కన్యకను ఎన్నుకొని ఆమె ద్వారా లోకంలో యేసు ప్రభు జన్మించాడు. మరియమ్మను పరిశుద్ధ ఆత్మ ఆవహించగా ఆమె గర్భం ధరించి కుమారుని కని ఆ కుమారునికి పుట్టక మునిపే మన ప్రభువైన యేసుక్రీస్తుకు పేరు పెట్టబడింది. యేసుక్రీస్తు. యేసు అంటే ఆ పేరుకు అర్థము రక్షకుడు. మనకు రక్షకుడు లేడు, విమోచకుడు లేడు, ప్రభువు లేడు, ఒకనాడు మధ్యవర్తి లేడు, జామీన్కర్త లేడు, పూటకాపు లేడు మనకు ఒకనాడు. కానీ మన కొరకై ఈ లోకానికి ఎత్తించాడు. దీనుడిగా, రిక్తుడిగా, ఏమి లేనివాడిగా ఈ లోకంలో జన్మించాడండి. మనం గమనించగలం. ఫిలిప్పీ పత్రిక కూడా 2వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆధిక్యత, ఆయన తగ్గింపు గమనించగలం. అక్కడ ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే, ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొనెను అని చూస్తున్నామండి. ఎక్కడో పరమందున్న దేవుడు భూలోకానికి దీనుడిగా, రిక్తుడిగా, ఏమీ లేనివాడుగా మహిమను వీడి, ఆ ఆధిక్యతను వీడి నీ కొరకే, నా కొరకే, మన అందరి కొరకే ఈ లోకానికి ఎత్తించాడండి. చీకట్లో ఉన్న మన బ్రతుకులను వెలుగుమయంగా మార్చడానికి, దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేయడానికి, దేవునితో తెగిపోయిన బంధము, ఆ సంబంధము, ఆ అనుబంధము తిరిగి పునరుద్ధరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించాడండి. ఆయన జన్మించినప్పుడు నిజంగా ఆయన స్థితి మనం తెలుసు. పుట్టినప్పుడు సత్రంలో స్థలము లేదు. పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా ఒక మాట అంటాడు యేసు ప్రభు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకుంటకు స్థలము లేదు అంటాడండి. ఈ భూమి నాది అన్న ఆయన ఈ భూమిలోనే ఆయనకు చోటు లేకుండా పోయింది పుట్టినప్పుడు. కానీ అనేక మంది హృదయాలలో కూడా చోటు లేదండి. చోటు ఇవ్వడానికి ఇష్టపడతలేరు. హృదయం అనే తలుపులు మూసేస్తున్నారు. ఆయన తడుతుంటే కూడా తెరవడానికి ఇష్టపడతలేరు. ఆయన తడుతూనే ఉన్నాడు. హృదయం అనే తలుపును దాన్ని నిల్చుండి ఆయన తడుతూ ఉన్నాడు. ఆ మాటలు కూడా మనము ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో గమనించగలం. ఆ మాటలన్నీ కూడా చూడండి. ఈ రీతిగా ఆయన జన్మించాడు భూలోకంలో. మనవలి రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి రావడంలో ఉన్న ఉద్దేశం ఏదీ లేదండి. మన బ్రతుకులు మార్చడానికి, మన గతి, స్థితి, పరిస్థితి మార్చడానికి, మనల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని, తనతో పాటు నిత్యత్వంలో, పరలోకంలో ఉండాలనేది ఆయన ఆకాంక్ష, ఆయన ఆశ. ఎందుకంటే 100వ కీర్తనలో రాయబడింది 3వ వచనంలో మనం గమనించగలం. మనము ఆయన ప్రజలము, ఆయనే మనల్ని సృజించును, మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము అని వ్రాయబడింది. మరి గమనిస్తే యేషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం గమనించగలం 6వ వచనంలో కాబోలు, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మనల్ని మార్గంలోకి దారిలోకి తేవడానికి, మార్గం ఎరగక దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను దారి తప్పిన నన్ను మనల్ని మందగా కూర్చడానికి, చెదిరిన మందను మందగా కూర్చడానికి, మంద కాపరిగా, మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఈ లోకానికి ఎత్తించాడు. యేసుక్రీస్తు ప్రభు జనంలో పాపం లేదండి. ఆయన జీవితంలో కూడా పాపమే లేదు. ఆనాడు ఉన్న శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు యేసుక్రీస్తు ప్రభు మీద నేరారోపణ మోపాలని, దోషం కనుగొనాలని, లోపం కనుగొనాలని చెయ్యని ప్రయత్నం అంటూ లేదండి. పలు విధాలుగా, పలు రకాలుగా ఆయన్ని శోధించాడు. శోధకుడు శోధించాడు, శోధన జయించాడు. ప్రజలు కూడా ఆయన ఎందు దోషం కనుగొనాలని చూశారు. కానీ నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపిస్తాడు, ఎవడు స్థాపిస్తాడు అని ఆనాడున్న జనాంగానికి ప్రభు సవాళ్ళు విసిరాడు. కానీ ఎవ్వరు కూడా ఆయనలో పాపం కనుగొనలేదండి. ఆయన చేసిన సూచక ఆశ్చర్య మహత్కార్యాలను బట్టి
ఆయన వెంబడి లోకం వెళ్తుందని బట్టి ఈర్ష్య చేత అసూయ చేత ఆయన చెయ్యని నేరానికి నేరారోపణలు, ఆయన చేయలేదు, ఏ నేరం చేయలేదు, నేరారోపణలు మోపబడ్డాయి. అందుకే భక్తుడు పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. ఎందుకు? మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసుక్రీస్తు ప్రభువు తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనం నమ్ముకున్న మనకు ఆత్మీయమైన స్వస్థత. మనమందరం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము. ఇది మన స్థితి. ఒకనాడు చచ్చిన మనల్ని జీవింపజేయాలని, నిత్య జీవం ఇవ్వాలని, నిత్యత్వంలో ఉంచాలని యేసుక్రీస్తు ప్రభు ఏ పాపం ఏ నేరము చేయని ఆయన మనకు బదులుగా ఆయన పాపంగా శాపంగా మారిపోయాడు. మనము భరించవలసిన మన భారం, మనం భరించవలసిన మన శిక్ష, మన భారం మోయడానికి, మన శిక్ష భరించడానికి ఈ లోకానికి ఎత్తించాడండి. అందుకే పేతురు అంటాడు, మొదటి పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను అని వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై గవిని వెలుపట శ్రమ పొందెను అని వ్రాయబడింది. శ్రమ పొందాడండి. మనం గమనించగలం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం 3వ భాగంలో వ్రాయబడి ఉంది, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను. 4వ వచనంలో లేఖనం ప్రకారం 3వ దినమైన మృత్యుంజయుడై లేచెను అని వ్రాయబడింది. చూడండి, మనం గమనిస్తున్నాం. ఈ లోకంలో మనకు బదులుగా ఎవరు మనకు బదులుగా మనం చేసామనుకో ఒక నేరము, మనకు బదులుగా ఆ నేరానికి శిక్ష మేము భరిస్తామని ముందుకు వచ్చేవాళ్ళు లేరండి. మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బాల్య స్నేహితులు కావచ్చు, యవన స్నేహితులు కావచ్చు, మధ్య వయస్సులో స్నేహితులు కావచ్చు, వృద్ధాప్యంలో స్నేహితులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా రారండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. కీర్తన 49వ కీర్తనలో మనం గమనించగలం 6, 7, 8 వచనాలు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయచిత్తం చేయగలవాడు ఎవ్వడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎప్పటికీ తీరక అట్లుండవలసినే. ఇట్టి స్థితిలో ఉన్న నన్ను మన దిశ మార్చడానికి దేవుడైన యేసు ప్రభు లోకానికి వచ్చి మనకు బదులుగా కలవరి శిలువలో అప్పగింపబడ్డాడు. నేరం చేయలేదు, పాపం చేయలేదు. మన పాపానికి పరిహారం కలగడానికి ఆయన ప్రాణానికి ఆధారమై ఉన్న రక్తాన్ని ఆ కలవరి శిలువలో చిందించాడు. మన కొరకే తన ప్రాణాన్ని దేవునికి బలిగా అర్పణంగా అప్పగించుకున్నాడు. చూడండి, మన పాపానికి ప్రక్షాళన కలగడానికి, మరణంలో ఉన్న మనల్ని జీవంలోనికి దాటించడానికి, చీకట్లో ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవడానికి ఆ కలవరి శిలువలో ప్రభు యాగమైపోయాడు, త్యాగం చేసాడు, తన ప్రాణాన్ని త్యాగం చేసాడు. ఆ కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేచిన సజీవుని యొక్క ప్రేమను, ఆ ప్రేమమయుని యొక్క ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన అనురాగాన్ని, ఆయన మమకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామండి. సామెతల గ్రంథం మనం గమనించగలం 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతివంతుని జ్ఞాపకము చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం, మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, ఆయన శ్రమలను, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి ప్రభు దినములో. రక్షణ పొందిన నాటి నుంచి మన బ్రతుకులలో లెక్కలేనన్ని ఉపకారాలు, మహోపకారాలు చేసాడు. ఏమిస్తామండి ఆయన చేసిన ఉపకారానికి బదులుగా? ప్రతిఫలంగా ఏమి ఇవ్వలేం కదండి. ఏముందండి నీ వద్ద నా వద్ద? ఆయన కలవరి శిలువలో వేదన పడి కన్నాడు, ఆయన అమూల్య రుధిరం ఇచ్చి కొన్నాడు. ఈరోజు మన వద్ద ఏమీ లేదండి. కానీ మన జీవితంలో ఈ లోకంలో బ్రతికినంతకాలం ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చి మనకు కనబడుతున్న మన బంధువులు ఏ రిలేషన్షిప్ అయినా వారిని పక్కన పెట్టి ఆయనకు నంబర్ 1 స్థానం, మొట్టమొదటి స్థానం ఆయనకిచ్చి, ఆయన్ని ప్రేమించి, ఆయన గణపరచాలి.
మనం గమనించగలం. కీర్తన 2వ అధ్యాయం 12వ వచనం కావచ్చు. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల తండ్రి కోపించును అన్నాడు. ముద్దు ప్రేమకు చిహ్నం, ఆరాధనకు చిహ్నం అండి. అలా మనం ప్రభును ఆయన యొక్క పాదాలు ఒక స్త్రీ చుంబించిందనమాట, ముద్దు పెట్టుకుంది. పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది ఒక స్త్రీ. అలా మనమందరం కూడా సంఘం అనే వధువు, సంఘము వధువే. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ఇక్కడ భౌతికంగా లోకంలో అంతేకాని మనం ఈ లోకం దేహం వదిలిన తర్వాత నిత్యత్వంలో మనము స్త్రీ పురుష లింగభేదం లేదండి. అక్కడ లింగభేదం లేదు. అంతా దేవదూతల వలె మనం ఉంటాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభును ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ఆయన చేసిన యాగాన్ని త్యాగాన్ని జ్ఞాపకం పోసుకున్నాం. ఆయన శ్రమను తలపోసుకున్నాం. మన కొరకు ఇంత కార్యం చేశాడు ఆ దేవుడు. ఎన్ని మేలు చేశాడు. ఆత్మచేత ముద్రించాడు, ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో అంగాలుగా చేశాడండి. మనకు మన అమ్మ నాన్న తోడుగా ఉంటారు, కానీ ఆయన తోడుగా ఉంటాడు. అందుకే మనం నమ్ముకున్న మన దేవుని పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరం దేవుడు మనకు తోడు. మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న కొందరికి లేరు, కొందరికి ఉన్నారు. కొందరికి పెనిమిటి లేడు, కొందరికి ఉన్నారు. కానీ ముదింబొచ్చు వరకు మన పెనిమిటి మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని లాలిస్తాడు, తల్లిలా పాలిస్తాడు, తండ్రిలా. ఈ లోకంలో మనల్ని భారము అనుకోడు, మనల్ని భారము అనుకోడు. మనం ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని తన సంకన పెట్టుకొని చివరి వరకు నడిపిస్తాడండి. అంత గొప్ప దేవుని కలిగిన మనము ఏమి ఇవ్వగలమండి మనం? కానీ ప్రథమ స్థానం ఇచ్చి ప్రభుని గణపరుద్దాం, మహిమపరుద్దాం, ప్రభుని స్తుతిద్దామండి. మనసారా స్తుతిద్దాం, అందరం కలిసి స్తుతిద్దాం. ఆ రీతిగా స్తుతించడానికి త్రైక దేవుడు నీకు నాకు మనకు సహాయం చేయనుగాక. స్తుతులు చెల్లించుకుందామండి.